మన ఎంత జరుగుడు కొంచెం మరోసారి అబ్కీ బార్ రచన ముంగట్రా రచనమా రిపోర్ట్ లాస్ట్ మీరు కొద్ది వెనక వస్తే అందరు వచ్చేసారు వారం రోజులు ఉండే మీరు బంద్ చేసి నర్సింగ్ తీసుకుపోతున్నా అవుట్లైన్ ఉన్నది కానీ అవుట్లైన్ లేకుండా చేస్తారు ఆ కామన్ కంట్రోల్ మొత్తం మరోసారి అబ్కీ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ మోడీ సర్కార్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. అబ్కీ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ మోడీ సర్కార్. అమిత్ షా గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. అది గ్రీన్ అందరం వస్తాం. అబ్కీ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ మోడీ సర్కార్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. జై జై మాతా, జై జై మాతా, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. పిండి తెచ్చి లైవ్ ఉడకబెట్టి అసెంబ్లీ లేనప్పుడే వేసిండు.
అందరు విషయానికి వచ్చారు బాగా వచ్చాను ఇక్కడ పెట్టినవరా నువ్వు పెన్సిల్ అది ఏడ రాసిన వెళ్ళిపోయింది. రబ్బర్తో కూడా రాలిపోయినవాడిని. మరోసారి మోదీ సర్కార్, మరోసారి మోదీ ప్రభుత్వం, फिर एक बार मोदी सरकार. मंत्री से नीचे अबकी बार मोदी सरकार, फिर एक बार మోదీ సర్కార్, फिर एक बार మోదీ సర్కార్, फिर एक बार మోదీ సర్కార్, మరోసారి मोदी सरकार. जय बीजेपी, జై బీజేపీ, जय बीजेपी. రాబో లోక్సభ ఎన్నికల తయారీ నిమిత్తము దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మోదీ గ్యారంటీ వ్యాన్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరు మీద పల్లె పల్లె ఊరూరు ఇల్లుకు తిరుగుతూ ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటి విషయాన్ని గ్రహించి విపక్షాలు ఏ రకంగా మోదీ గారి మీద ఉన్న కోపంతో, మోదీ గారు మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్న ఆక్రోశంతో రాముడిని సైతం కూడా ఇవాళ ద్వేషించే పరిస్థితి వస్తూ ఉంది. మోదీ గారి మీద ఉన్న కోపంతో అది రాముడి మీద, అయోధ్య రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ మీద కూడా తమ యొక్క ప్రతాపాన్ని, ప్రకోపాన్ని చూపించడం ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకనే ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రచార సాధకులుగా మారి
ఈరోజు ఈ యొక్క గోడల మీద రాత్రం మరోసారి మోదీ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలకు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలో సాధించినటువంటి 303 సీట్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్ల శాతాన్ని కూడా పెంచుకొని మూడోసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు వాళ్ళ పార్టీలకు అతీతంగా కూడా మోదీ గారికి మరి ఇవాళ గెలిపించడానికి తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ మరి 2 అంకెలు గెలిచేదానికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఓట్ల శాతాన్ని కూడా పెంచుకొని రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి మధ్య పోటీ తప్పితే బీఆర్ఎస్ ఇవాళ తమ ఉనికిని కోల్పోయింది. బీఆర్ఎస్ భవిష్యత్తు లేదు. భవిష్యత్తు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రం. మరోసారి మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. జై బీజేపీ. అనిల్ షార్ప్ అయిపోయింది చెయ్యి అప్పటికి పర్ఫెక్ట్ అయిపోయింది. అదే ఒకసారి రాసేనే అవసరం లేదు. బాగా నప్పిదా వీళ్ళు బాగా రాసినా చెత్త చేపిస్తాను. అన్నాలో ఊర్లోనే మస్తు రాసి అద్వానీ గారికి శేఖర్ ఆటోలో కూర్చొని శేఖర్ ఆటోలో 5 వీలర్. అదే అందుకే అద్వానీ గారి మీటింగ్ నిలబడరు. ఆయన బయటకు కనబడరు స్టెప్స్ మీద. పేపర్లో కూడా వచ్చింది అది కదా. అప్పుడు సెల్లు లేవు కదా. డేట్ చూసుకున్నా కూడా పేపర్లో వచ్చింది. పక్క కాదు అది కొంచెం ఇక్కడ ఇది ఆఫీసర్. నిజాం కాలేజ్ మీటింగ్ ఏమన్నా ఉంటాయన్న ఇది వారు వచ్చినప్పుడు 2 సార్లు నిజాం కాలేజ్ మీటింగ్. గ్రీన్ తీసుకో కింద అదేసి కదా. ఇది కాదు బాబు బియ్యం మీద బియ్యం అంతే. ఇక్కడ 2 అక్కడ 2 అంతే 5 ఉండాలి. అక్కడ చూడు బాబు పడుతున్నది కింద 3 మీద మరోసారి వస్తున్నానా వస్తాను.
అడ్డగుండే సార్ మీరే కొంచెం ముందుకు రావాలి సార్ తమ్ముడు అటు సైడ్ పోయి సార్ అటు సైడ్ కల్పలే నేనే ఖాళీ డబ్బా తీసుకో కొంచెం వాటర్ తీసుకోవాలి చాలా చిక్కగా అయితే అంతలేదు ఖాళీ డబ్బా తీసుకో కొంచెం వాటర్ తీసుకో దేవేంద్ర రాసేది గిన్నెలు పెట్టేది అయిపోయింది లైట్లో పెట్టాలి 10 గంటలకు జనం అయిపోయినాయి ఎలక్షన్స్ రమేష్ గారు అందరు కలిసి రాలే రేపు మళ్ళా కలిసి రేపు అంటే నిలబడి బాడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం लक्ष्मण जी संघर्ष करो लक्ष्मण जी संघर्ष करो भारत माता के भारत माता के अरे सारे अरे सारे अरे सारे भारत माता के भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తము కార్యకర్తలందరూ కూడా
ప్రచార సాధకులుగా మారి గోడల మీద రాతలు మొదలుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒకవైపు మోదీ గ్యారంటీ పేరు మీద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతున్నది. 2,50,000 గ్రామాలు పూర్తి చేసుకొని ప్రజలు మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాల పట్ల వారు మొగ్గు చూపుతూ మూడవసారి మోదీ గారిని గెలిపించడానికి వారందరూ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ విపక్షాలు మోదీ గారు చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేక వారి మీద వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతూ వాళ్ళ మోదీ గారి మీద ఉన్నటువంటి ఆక్రోశం, కోపం అంతా కూడా మరి వాళ్ళ ఆ భగవంతుడు శ్రీరాముని మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణమై ప్రజలందరూ కూడా వారు ఎంతో ఉత్సుకతో 22వ తేదీ కార్యక్రమంలో మరి భాగస్వాములు వాళ్ళని వారు మరి తలపిస్తూ ఉంటే, కాంగ్రెస్ నాయకులు ఇవాళ అడుగడుగున ఈ రామమందిర నిర్మాణ విషయంలో అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఈరోజు కనీసం ఆ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కూడా పాల్గొనడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అంటే రామరాజ్యం స్థాపించినటువంటి రాముడు ఒక ఆదర్శ రాయుడు నిలబడితే మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మరి 500 సంవత్సరాల చరిత్ర ఆ యొక్క రాముడు జన్మించిన భూమిలోనే రాముడికి మందిరం కట్టలేనటువంటి ఈ దౌర్భాగ్యులు ఈరోజు మరి ఆ యొక్క మోదీ గారు చేస్తున్న అభివృద్ధిని, ఒక భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని సహించలేకపోతున్నారు. అందుకనే ఇవాళ విపరీత అడ్డాలు తీసి ఏ రకంగా ఇవాళ ఆ 22వ తేదీ నాడు రాముని యొక్క ఆ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కూడా పాల్గొనకపోవడం అంటే యావత్తు సమాజం చూస్తూ ఉన్నది. ముఖ్యంగా హిందువులు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వారి పట్ల అవలంబిస్తున్న విధానాన్ని రాబో ఎన్నికల్లో కూడా వీరు కేవలం హిందూ వ్యతిరేక విధానాల వల్లనే ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతున్న తప్పితే మోదీ గారి అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, ఇలాంటి కాశీ లేదా అయోధ్యలో రామమందిర నిర్మాణము, ఇంకా అనేకమైనటువంటి చరిత్రాత్మక చట్టాలు తీసుకొస్తే కూడా వారికి సహించడం లేదు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఏ రకంగా ఇవాళ గోడల మీద రాతలతో రాబో ఎన్నికలకు సమాయత్తమవుతున్నామో మనందరూ కూడా 3వసారి మోదీ గారిని ప్రధానమంత్రి చేసి ప్రపంచంలోనే 3వ ఆర్థిక మరి దేశంగా భారతదేశం తీర్చిదిద్దడానికి ఇది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా ఈరోజు రామ్నగర్ డివిజన్ కార్యకర్తలను, నాయకులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతారు. ఐమాక్స్ ప్రసాద్ తీసుకురా కాంగ్రెస్ అందరు తీసుకోవాలి అక్కడికి, అందరూ పట్టుకోవాడికి 5 కదా ట్రైన్ బుక్ చేస్తాం. 29 తారీఖు పోతున్నామన్నా స్పెషల్ ట్రైన్, అది ఆస్థా స్పెషల్ మనకే, అది ఓన్లీ పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. అక్కడే హాల్ స్పెషల్ మన కాసులో పోతాం సార్. మన కాసు కలిసి 350 మంది పోతున్నాం మన ముషిదాబాద్ నుంచి. 29 తారీఖు 6,000 మంది ఒక లోక్సభ పార్లమెంట్ నుంచి. ఎవరి పైసలు వాళ్ళు పెట్టుకొని స్వచ్ఛందంగా వాళ్ళు వస్తుంది. రాముడి మీద అక్కడ బ్రహ్మాండమైన టెంట్లు, వసతి, ప్రసాదాలు వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ నుండి మళ్ళీ రావడం, అదే ట్రైన్ వాపస్ వస్తుంది. లేడీస్ కలర్, జెంట్స్ కలర్ అవన్నీ తెచ్చుకోవాలి. లేదా స్పెషల్